మొత్తం ధ్వంసం అయిపోయింది కొన్ని దాదాపు ఒక 150 కిలోమీటర్స్ స్థాయికి. అది ఎంత అంటే నాకు ఒక అభివృద్ధి విధ్వంసంతో కూడింది అనేది నాకు ఆ రోజు మొట్టమొదటిసారి నాకు చాలా బలంగా అవగాహన అయింది ఆ డాక్యుమెంటరీ చూశాక. ఆ తర్వాత మళ్ళీ శ్రీపతి మన సుధాకర్ సార్ చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఆ రోజు నాకు వారితో మాట్లాడుతున్నాను, అందుకు నేను మనసుకు దగ్గరికి కూర్చొని మాట్లాడుతూ వచ్చాను ఆ రోజున. ఈ మొత్తం అంటే నాకు చాలా ఎంత గొప్ప స్టడీ అనిపించిందంటే ఇది ఈ స్టడీ ఆఫ్ ఎక్స్క్లూజన్ అండ్ ఇన్క్లూజన్ ఆఫ్ కమ్యూనిటీస్, మార్జినల్ కమ్యూనిటీస్. అంటే నిజంగా నేను మీ అంత నేను చదువుకోలేదు కాబట్టి నా అనుభవమే చెప్తున్నాను. నేను ఈ మధ్యన ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా నేను చూసేది మనకి కొన్ని ప్రివిలేజ్డ్ సర్టన్ కమ్యూనిటీస్కి ప్రివిలేజ్డ్ ఉంటుంది. అంటే వాళ్ళకి అధికారం తర్వాత కావచ్చు, లేదంటే డబ్బు పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, సామాజిక రాజకీయంగా ఆర్థికంగా కొన్ని ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి. బట్ సర్టన్ కమ్యూనిటీస్ని నిజంగా పాపం చాలా అండర్ ప్రివిలేజ్డ్ అన్నిటికీ రాజకీయ పరంగా సామాజికంగా ఆర్థికంగా వెళ్ళిపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. అది నా స్థాయిలో నేను ఎలా చేయాలి, ఏం మాట్లాడగలను, ఏం చేయాలి అనేది నేను మీ అంత గ్రేట్ అంబేద్కర్ మీ మహానుభావులైన అంబేద్కర్ మీద నేను అంత ఐఎమ్ నాట్ అన్ ఎరుడైట్ వ్యక్తిని కాదు నేను. కాకపోతే నేను చాలా చిన్నపాటి అవగాహన చేసుకున్నవాడిని అంబేద్కర్ ఆశయాలని. అందుకే నేను కోరుకుంది కూడా మనుషులకి రాజకీయమైన రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ ఆర్థిక భద్రత లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను అర్థం చేసుకుంది ఈ మార్జినల్ కమ్యూనిటీస్కి ఆర్థిక భద్రత లేదు. ఈ ఆర్థిక భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కానీ ఇంకా చిన్నాభిన్నం చేయడం నాకు ఇంకా ఇబ్బంది కలిగించింది. ఇప్పుడు మనకు ఉదాహరణకి యానాదులకి మేము 2009లో స్టార్ట్ చేసినప్పుడు యానాదులకు ఒక టికెట్ ఇచ్చాం, కానీ గెలవలేదనుకోండి. కాకపోతే అది మేము రాజకీయ పరంగా ఇద్దాం అనుకున్నా కానీ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి ఆర్థిక భద్రత లేకపోతే ఈ మార్జినల్ కమ్యూనిటీస్ నిలబడవు. ఇది ఇలాంటి పరిస్థితులు అంటే నేను నుంచి ఈరోజు ఈ సభ నుంచి నేను కోరుకుంటుంది కూడా ఇలాంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇంతమంది ఉన్నాయి, నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వీటి గురించి అవగాహన తీసుకురావాల్సింది విద్యా వ్యవస్థ, విశ్వవిద్యాలయ వ్యవస్థ. ఇది నాలాంటి వ్యక్తి ఏమి చేయగలండి, ఇది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి రావడానికి. ఎందుకంటే నేను మీ అంత చదువుకోవడానికి నాకు నిజంగా సంభవం నాకు జీవితం ఏంటో నాకు అవకాశాలు లభించలేదు. నాకు మేబీ నాకున్న తెలివితేటల వల్ల పరిమితమైన తెలివితేటల వల్ల నేను అంత స్థాయికి వెళ్ళలేకపోయాను. ఒక విశ్వవిద్యాలయంకి వెళ్ళలేకపోయే స్థాయి నాకు లేదు. అందుకే నాకు చాలా పుస్తకాలు మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఎందుకు పెట్టుకుంటానంటే ఎంత కష్టపడ్డారు వీళ్ళు ఈ పెద్దలు. ఒక్కొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఈచ్ ఇష్యూ మీరు చదువుతున్నప్పుడు ఎంత కష్టపడ్డారు, ఎంత మేధోమథనం చేశారు, అలాంటిది ఆ విలువలు మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం అని చెప్పి ఒక నిరంతరం మదనం ఉంటుంది. నేనేంటంటే భయపడను, మహా అయితే ఓడిపోతాం. అందుకనే నేనేంటంటే భయపడకుండా ముందుకు వెళ్తుంటాను. మహా అయితే ఓటమి ఉంటుంది, అంతమించి నాకు ఏముండదు. కానీ ఒక అడుగు ముందుకే ఉంటుంది తప్ప నేను ఎప్పుడు ఓటమిగా ఎప్పుడు చూడను. నేను నా జీవిత ప్రయాణంలో ఏది కూడా నేను ఓటమి అని ఏది అనుకోలేదు. అలాంటిది లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.